ప్రో9 న్యూస్ కి స్వాగతం. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో అధిష్టానం తనకు అన్యాయం చేసిందని, 10 ఏళ్లుగా తన పార్టీ కోసం చేసిన కష్టం, చేసిన త్యాగం అధిష్టానం గుర్తించకపోవడం చాలా బాధాకరమైన విషయమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ రాష్ట్ర చైర్పర్సన్, అరకు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాజిపెంట శాంతకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తొలి నాళ్లలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టడానికి కూడా ఎవరు ఇష్టపడని పరిస్థితుల్లో నేను కాంగ్రెస్ పార్టీ వాడినని చెప్పుకోవడానికి కూడా సామాన్యుడు సిగ్గుపడే పరిస్థితులు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు, సమూలంగా పూర్తిగా భూస్థాపితం అయిపోయింది అన్నారు. కాంగ్రెస్ పార్టీ భరోసా భాగ్యం కనుక కాంగ్రెస్ పై నేను ఆధారపడి ఉన్నాను కనుక మా యొక్క వైఎస్ శర్మిలారెడ్డి గౌరవనీయులైనటువంటి మా యొక్క అధ్యక్షురాలు పునరాలోచన చేసి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈ యొక్క అరకువేలి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా గెలిపించుకునే బాధ్యత మా శర్మిలారెడ్డి మేడం గారి పైన ఉంది. ఏఐసిసి అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారు పైన ఇది ఒక గట్టి నమ్మకం ఉంది. కేసీ వేణుగోపాల్ గారు కూడా ఆలోచన చేయాలా. మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ చైర్మన్ మన కుప్పల రాజు గారు కూడా ఆలోచన చేయాలి. అదే విధంగా మా యొక్క ఆల్ ఇండియా చైర్మన్ శివాజీ మోగే గారు కూడా ఆలోచన చేయాలా. ఒక అరకువేలి నియోజకవర్గం గెలిస్తే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గెలిచినట్టే కనుక గెలుస్తుంది కనుక అసెంబ్లీలో నేను అడుగు పెట్టాలా. మా ప్రజల భావజాలు ముందుకు తీసుకెళ్లాలా. మన గిరిజనుల హక్కులు చట్టాల కోసం నేను పోరాటం చేయాలంటే ఇచ్చి తీరాలా. ఈ చెట్టి గంగాధర్ స్వామి ప్రజలతో మమేకం లేదు. ప్రజల ధనాన్ని దోచుకుపోవడం తప్ప, దాచుకోవడమే తప్ప గాని ప్రజల్లో పబ్లిక్ లో అతను అసలు మాట ముచ్చట ఏమీ లేదు. ప్రజల్లో మమేకం లేదు. ఇచ్చినా సరే ఓడిపోతారు. ఓడిపోయే అభ్యర్థికి ఇచ్చి బాధపడే కన్నా గెలిచే అభ్యర్థికి ఇచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ భావజాలను పబ్లిక్ ని తీసుకెళ్లే విధంగా బాధ్యత చేపట్టాలని నేను కాంగ్రెస్ పార్టీ నుండి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇప్పటికైనా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిస్తారని నేను గట్టి నమ్మకంతో ఉన్నాను. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నా వెంటనే ఉన్నారు. ఎవరు కూడా ఆధార్యపడవద్దు. అందరు కూడా కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుపుదాం. మా భావి తరాల భవిష్యత్ రాహుల్ గాంధీ గారి చేతిలో ఉంది, శర్మిలారెడ్డి చేతిలో ఉంది కనుక మనమందరూ కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయడమే మన లక్ష్యంగా భావించుకోవాలా. ఈవేళ మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా తెచ్చి విభజనలో హామీలో ఉన్నవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకునే బాధ్యత మన ప్రతి ఒక్కరిపైన ఉంది కనుక మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కొనసాగుతారని, ఎవరు కూడా ఎక్కడ వెళ్ళవద్దని కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు రాహుల్ గాంధీ గారికి ఓటేసి గెలిపించే బాధ్యత మన ప్రతి ఒక్కరిపైన ఉంది. అలాగే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు చట్టాలు కాపాడే బాధ్యత నన్ను కల్పిస్తారని సభాముఖంగా, ఈ వేదిక ముఖంగా, ఇవాళ పెట్టిన ప్రెస్ ముఖంగా తెలియజేస్తూ